ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 13వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 24 నుండి 30 వరకు వాక్యము. మత్తయి సువార్త 13వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 24 నుండి 30 వరకు వాక్యము. యేసు వారికి మరొక ఉపమానమును చెప్పెను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వానిని పోలియున్నది. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయెను. పైరు మొలచి వెన్ను విడిచినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగెను. అప్పుడు ఆ యజమానుని సేవకులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు పొలములో మంచి విత్తనములు చల్లితివి కదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చి పడినవి అని అడిగిరి. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని అనెను. అంతట వారు, మేము వెళ్ళి వానిని పెరికి కుప్పవేయుదుమా అని అడిగిరి. వలదు కలుపు తీయబోయి గోధుమను కూడా పెళ్ళగింతురేమో. పంటకాలము వరకు రెండిటిని పెరగనిండు. అప్పుడు కోతగాండ్రతో ముందుగా కలుపు తీసి వానిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు, గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. 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 హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మనలను దీవించును గాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మరొక చక్కటి ఉపమానంతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. గోధుమలు, కలుపు గింజలు. చదువుకున్నటువంటి వాక్యములో కొన్ని చక్కటి మాటలు మనకు కనిపించున్నవి. పరలోక రాజ్యము తల పొలమునందు మంచి విత్తనములు చల్లిన వానిని పోలియున్నది. మంచి విత్తనములు మొదటిది. రెండవది, జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయెను. మంచి విత్తనములు విత్తబడినవి, కానీ జనులు నిద్రించిన సమయంలో అపవాది రావటము, కలుపు గింజలను కలపటము జరిగింది. అటు తర్వాత మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు కదా, అందుకు ఇతడు, ఇది శత్రువు చేసినటువంటి పని అని చెప్పారు. చివరిగా ఏం చెప్పారనంటే, వలదు కలుపు తీసివేయబోయి ఒకవేళ మీరు గోధుమని పెరికివేతురేమో, కనుక రెండిటిని పంట కాలము వరకు పెరగనిండు అని చెప్పబడినటువంటి మాటలు మనకు ఇక్కడ ఈ వాక్యంలో కనిపిస్తున్నాయి. అయితే ప్రత్యేక విధంగా మనము ఇది శత్రువు చేసినటువంటి పని, ఈ శత్రువు ఏం పని చేస్తున్నాడు అని కొంతసేపు ధ్యానం చేసుకుందామండి. శత్రువు చేసేటువంటి పనులు ఎలా ఉన్నవో అని ఒకసారి మనము ఆలోచించేద్దాం. శత్రువు చేసేటువంటి పని ఏంటనంటే, మనకు గతించిపోయినటువంటి జీవితాన్ని నిరంతరం కూడా నీకు జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది. ఒక మనుష్యుడు అనుకుంటాడు, ఇప్పటి వరకు నేను పాపపు జీవితాన్ని జీవించాను, ఇప్పటి వరకు అనేక బలహీనతలలో, వ్యసనాలలో నేను జీవితాన్ని జీవించాను, ఇకనైనా సరే రక్షణను తెలుసుకున్నాను, ఇక నుంచి అయినా సరే యేసయ్య బిడ్డగా బ్రతకాలని ఆశపడి ఒక మంచి నిర్ణయానికి వస్తాడు. నిర్ణయానికి వచ్చిన తర్వాత నుంచి శోధన ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి దినము అనుక్షణము ఆ జీవితంలో శోధన ఎదురవుతూనే ఉంటుందండి. ఎందుకంటే సాతాను యొక్క పని ఏంటి అని అంటే, ఒక విశ్వాసిని రక్షణలో స్థిరపడనివ్వదు, ఒక విశ్వాసిని దేవుని ప్రకారంగా ఎదగనివ్వదు. కనుక ఆ అపవాది ఏం చేస్తాడనంటే, గతించిపోయినటువంటి నీ జీవితం ఎలా ఉన్నదో నీకు మరలా నీకు జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. ఏమంటాడంటే, ఇదిగో నిన్నటి వరకు నువ్వు పలానా తప్పు చేసావు కదా, నిన్నటి వరకు నువ్వు ఇలా మాట్లాడావు కదా, నిన్నటి వరకు సంతోషంగా గడిపావు కదా, స్నేహితులతో ఎంజాయ్ చేసావు కదా, చక్కగా స్నేహితులతో కలిసి కావలసినంత తాగావు కదా, కావలసిన సినిమాలు చూసావు కదా, కావలసిన చోటుకి వెళ్ళావు కదా, ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించావు కదా, ఎంత సంతోషించావు నువ్వు.
ఇప్పుడు ఎందుకని ఆ జీవితాన్ని నువ్వు జీవించట్లా? ఇప్పుడు చూడు నీ జీవితం ఎలా ఉందో. నీకు స్నేహితులు లేరు, నీ జీవితంలో సరదా లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, సుఖం లేదు అని చెప్పి సాతానుడు ఏం చేస్తాడంటే నిన్ను నీ గత జీవితానికి ఇప్పుడున్న జీవితానికి పోల్చి చేస్తూ నిన్ను మరలా వెనుకకు లాగటానికి విశ్వ ప్రయత్నము చేస్తూనే ఉంటాడండి. మరలా అంటాడు కదా, ఒక్కసారి చేస్తే ఏం కాదులే అని అంటాడు. నువ్వు ఇట్లా తప్పు చేసి సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, ఒక్కసారి చేస్తుడు ఏం కాదు, ఒక్కసారే కదా అని నిన్ను మరలా ఆ ప్రలోభానికి గురి చేస్తాడు. గురి చేసినప్పుడు నిజమే కదా, నేను ఎంత సంతోషపడ్డాను, చక్కగా స్నేహితులతోటి కావలసిన చోటుకి వెళ్ళాను కదా, కావలసినటువంటి జీవితాన్ని నేను జీవించాను కదా. కానీ ఇప్పుడు దేవుని బిడ్డగా అయిన తర్వాత ఎన్ని శోధనలు, అనేక అప్పులు, బాధలు, సంతోషం లేదు, దుఃఖమే, ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, సమాధానం లేదని నీకు నువ్వుగా మరలా అనుకొని ఒక్కసారే కదా అని నువ్వేం చేస్తావంటే మరలా ఆ పాపంలోనికి కొట్టివేయబడతావు, ఆ పాపంలోనికి మరలా లాగివేయబడతావు. ఇది సాతానుని యొక్క మెయిన్ వర్క్. తనకున్న ధ్యేయమల్ల ఒకటి, ఒక రక్షణ పొందుకున్నటువంటి విశ్వాసిని చెదరగొట్టాలి, పాడు చేయాలి, మరలా బలహీనుని చేసి పాపం అన్నటువంటి కుంపట్లోనికి మరలా నిన్ను లాగుటయే తనకున్నటువంటి ధ్యేయము. మరేం లేదు. ఒకసారి వాక్యం చదువుకుందాము. పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 8వ వచనము. మెలకువతో జాగరూకులై ఉండుడు. మీ శత్రువగు సాతాను గర్జించు సింహము వలె తిరుగుచు ఎవరినేని కబళింపుచున్నాడు. దృఢ విశ్వాసులై వానిని ఎదురింపుడు. చాలు. ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు కదా, మెలకువతో జాగరూకులై ఉండుడు. మీ శత్రువగు సైతాను గర్జించు సింహము వలె తిరుగుచు ఎవరినేని కబళింప చూచుచున్నాడంట. ఎందుకని? మెలకువ కలిగి ఉంటే ఇది ప్రలోభమని, ఇది మాయా అని చెప్పేసని నీకు నీ మనసునితో మాట్లాడాలి. వాక్యం మరలా చెప్తుంది కదా, లోకము దాని వ్యామోహము గతించును, కానీ దేవుని యొక్క వాక్యము ప్రకారము జీవించువాడే చిరంజీవి అగునని వాక్యం మనకు తెలియచేస్తుంది. కానీ సాతానుడు ఏం చేస్తున్నాడు? లోకమును నీకు చాలా అందంగా కనిపించేటట్లు చేస్తాడు. ఈ లోకములో ఉన్న సమస్తము కూడా శాశ్వతమని ఒక ప్రలోభానికి నిన్ను గురి చేస్తాడు. గురి చేశాడని నువ్వు గురయ్యావు అనుకోండి, నీ జీవితము ఎంతవరకైతే కాపాడుకున్నావో ఒక్కసారిగా మరలా నీ జీవితాన్ని చేజేతులా నీవే నాశనము చేసుకున్నవాడు అవుతావు. సాతానుడి యొక్క పనేంటయ్యానంటే నిన్ను ఎదగనివ్వకూడదు. నువ్వు బలపడితే మరి కొంతమందిని దేవుళ్ళలోకి తీసుకొస్తావు కదా, నువ్వు మారితే నీ కుటుంబం మారిది కదా, నువ్వు విడిచిపెడితే అనేక మందిని ప్రతి బలహీనతల నుంచి నువ్వు బయటికి తీసుకొస్తావు కదా. అదే నిన్నే పాడు చేస్తే, నిన్నే లోకస్తునిగా మారిస్తే నువ్వు ఎలాంటి ప్రయత్నం చేయవు కదా. కనుకనే సాతానుడు నిన్ను పాడు చేయాలని నిరంతరము కూడా ఒక సింహము వలె గర్జించుచు నిన్ను పాడు చేయడానికి తిరుగుచున్నది. కనుక నీవు మెలకువ కలిగి జాగరూకత వహించి ఏది దేవుని క్రియ, ఏది దేవుని మార్గము, ఏది అపవాది క్రియ, ఏది ప్రలోభము, ఏది భ్రమ అని గుర్తించగలిగినటువంటి జ్ఞానాన్ని మనము కలిగి జీవించాలి. బైబిల్ గ్రంథంలో మనందరికీ కూడా ఒక చక్కటి ఉదాహరణ సంసోను. సంసోనుని గురించినటువంటి దేవుని ప్రణాళిక ఏంటి అంటే, అతడు ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయుల బారి నుంచి రక్షించాలి. ఒక రక్షకునిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మహా గొప్ప బలవంతుడు సంసోను. కానీ ఏం జరిగింది? తన విధి నిర్వహణలో ఎంతవరకు నమ్మకంగా ఉన్నాడు సంసోను అంటే కొంతవరకు ఉన్నాడు. ఎప్పటి వరకు? శరీరపరమైనటువంటి ఒక బలహీనత తన చెంతకు చేరనంత వరకు చాలా బలంగా ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ బలముగా ఆవేశించి ఎంతో దేవుని కొరకు కార్యాలు చేయడానికి సిద్ధపడ్డాడు సంసోను. కానీ ఒక సమయం వచ్చింది. ఆ సమయం వచ్చేసరికే
ఎంత బలహీనుడైపోయాడనంటే చెప్పకూడనటువంటి రహస్యములను సైతము చెప్పేటువంటి పరిస్థితి, వెళ్ళకూడనటువంటి పరిస్థితికి వెళ్ళలేకుండా ఉండేటువంటి పరిస్థితి. బహుబలము కలిగినటువంటి వ్యక్తి అత్యంత బలహీనుడిగా మార్చబడినటువంటి పరిస్థితి. కారణం ఏంటి అంటే వాక్యం సెలవిస్తుంది కదా, పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 16వ వచనము. అన్ని సమయములందును విశ్వాసమును డాలుగా చేసుకొనుడు, దుష్టుడు ప్రయోగించు అగ్ని బాణములను అన్నిటినీ దానితో ఆర్పివేయగలడు. చాలు. ఇక్కడ మనకు చెప్పబడినట్లయితే దుష్టుడంట అగ్ని బాణములు ప్రయోగిస్తున్నాడంట. ఏంటి అగ్ని బాణములు అంటే ప్రతి మనిషిలో ఒక విధమైనటువంటి బలహీనత దాగున్నది. ఆ బలహీనతను నీకు జ్ఞాపకం చేసి పదే పదే అదే బలహీనతని నీ మీద వాడుతూ ఉంటే ఏం చేస్తావు? సంసోను అదే కదా చేసింది. ఒకసారి అబద్ధం చెప్పాడు, రెండోసారి అబద్ధం చెప్పాడు, మూడోసారికి నిజం చెప్పేశాడు. ఎందుకనంటే అతడు ఆ స్త్రీకి బానిసగా మార్చబడ్డాడు, శరీర పాపానికి బానిసగా మార్చబడ్డాడు. సాతానుడు సంసోను యొక్క జీవితాన్ని కబళించి వేసింది. దేవుడు సంసోనుని బట్టి ప్రణాళికను అంతటిని కూడా నాశనం చేసేసింది. కేవలము సాతానుడు వేసినటువంటి అగ్ని బాణమును జయించలేనటువంటి బలహీనతలో సంసోను ఉండబట్టి దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో కొట్టివేయబడ్డాడు. ఈ రోజున అనేక మంది అటువంటి పరిస్థితులను బ్రతుకుతున్నారు కదా. సాతానుడు నీకు నీ గతాన్ని జ్ఞాపకం చేస్తుంటే దేవుడు నీకు నీ భవిష్యత్తుని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకరేమో నీ వైపు పొద్దాకలా నీకు చెప్పే మాట నీవు బలహీనుడు అని చెప్తున్నట్లు నీ ఎడమ చెవులు వినపడితే నీ కుడి చెవులు దేవుని ఆత్మ చెప్తుంది కదా, నీవు బలహీనుడివే కానీ నా వలన నాతో నీవు బలవంతుడివి అని దేవుని యొక్క ఆత్మ నీతో మాట్లాడుతుంది. ఇదిగో నువ్వు చేయలేవు అని నీకు సాతానుడు చెప్తా ఉంటే దేవుడు అంటున్నాడు కదా, అవును నీవు చేయలేవు కానీ నా శక్తి వలన నీవు సమస్తమును చేయగలవు. నీవు జయించలేవని చెప్తుంటే దేవుని ఆత్మ చెబుతుంది కదా, నా శక్తి వలన సమస్తాన్ని నువ్వు జయించగలవు అని దేవుని వాక్యం చెప్తుందండి. బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, దేవుడు ఒక మనిషి ముందంట మంచిని చెడును శాపమును ఆశీర్వాదమును ముందుంచాడంట, జీవాన్ని మరణాన్ని ముందుంచాడంట. నువ్వు ఏది ఎన్నుకో నీ ఇష్టం అన్నాడంట దేవుడు. నువ్వేం ఎన్నుకుంటున్నావు? సాతాను పని ఏంటనంటే నువ్వు మంచిని ఎన్నుకున్నావు అనుకో, నిన్ను మరలా ఎలా పాడు చేయాలనేటువంటి ప్రయత్నమే సాతానుది. నిన్ను ఎలా దేవునికి దూరం చేయాలో అన్ని ప్రణాళికలు సాతానుడు చేస్తూనే ఉంటాడు. అనేక ప్రయత్నాలు చేస్తాడు. చివరి క్షణం వరకు కూడా ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. కనీసం మాటలైనా తప్పు దొరలేదు కదా, మాటలు చేసి చేపిద్దామని, మన దృష్టి ద్వారా చేపిద్దామని, మన క్రియల ద్వారా చేపిద్దామని, జీవితం ద్వారా అనేక పాపాలు చేయించడానికి సాతానుడు వదలనటువంటి అగ్ని బాణములు లేవు. మనకి చిన్న ఉదాహరణ ఎవరు అని అంటే గొప్ప ఉదాహరణ యేసుక్రీస్తు వారు. 40 దినముల పాటు ఉపవాసం చేసినటువంటి యేసుక్రీస్తు వారు అరణ్యంలో కొనిపోబడినప్పుడు జరిగింది ఏంటండి? 40 దినముల పాటు ఆహారం భుజించిన వ్యక్తికి ఏం కావాలి? ఏం అవసరమైంది? ఆహారమే కదా, అవునా? ఆహారమే. అందుకనే సాతానుడు వచ్చేసి అన్నాడు కదా, ఇదిగో నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తిను అని చెప్పేశాడు. ఎందుకు? ఆ మనిషికి ఆ సమయంలో అవసరమేంటి? ఆహారము. 40 దినముల పాటు ఏం తినలేదు కాబట్టి ఆహారమే మొదటి అగ్నిబాణము. ఎంత చక్కగా జయించారు యేసుక్రీస్తు వారు తెలుసా? మనుష్యుడి కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుడు వచించు ప్రతి మాట వలన మనుష్యుడు జీవించును అని చాలా స్పష్టంగా చెప్పేశారు కదా. మరి
మనలో ఏంటి ప్రాబ్లం? మనలో ఏంటి ప్రాబ్లం ఆలోచించేయి. యేసుక్రీస్తు వారు నీ ముందు చూపిస్తున్నారు కదా, ఇదిగో నీవు నా బిడ్డగా మార్చబడ్డావు కాబట్టి నీ జీవితము ఇలా ఉండబోతుంది అని. ఒక నూతనమైనటువంటి జీవితానికి దేవుడు మార్గాలు తెరిస్తే సాతానుడు ఆ జీవితంలోనికి ప్రవేశించకుండా నిన్ను మరలా బలహీనుని చేసి, మరలా నీ గతాన్ని జ్ఞాపకం చేసి నిన్ను వెనుకకు లాగుతూనే ఉంటాడండి. దీనికి మరొక చక్కటి ఉదాహరణ ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరముల పాటు బానిసత్వంలో బ్రతికారు. బానిసల వలె కష్టాలకి, కన్నీళ్ళకి, ఇబ్బందులకు, ఇరుకులకు అన్నింటిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ జీవితాలు మొరపెట్టారంట. దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించి వారిని బానిసత్వం నుంచి విడిపించి దేవుడు వాగ్దాన భూమికి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. వాగ్దాన భూమి అనేటువంటి ఒక ఆ ప్రామిస్ని దేవుడు మార్గాన్ని తెరిస్తే అక్కడ మీకు ఎలా ఉండబోతుంది జీవితం అని చెప్పారు దేవుడు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యము, పాలు తేనెలు కురిపించేటువంటి ఒక ఉన్నతమైనటువంటి సువిశాలము కలిగినటువంటి దేశాన్ని దేవుడు గొప్ప బహుమతిగా వారికి ఇవ్వటానికి సిద్ధపడ్డాడని చెప్పాడండి. ఇది దేవుని మాట. కానీ అపవాదం ఏం చేస్తుంది తెలుసా? ఎడారిలో తినటానికి భోజనం లేదు. దృష్టి ఎక్కడికి వెళ్ళింది? ఇశ్రాయేలు ప్రజలది ముందుకుందా వెనక్కుందా? వెనకకే. వెనక ఎలా ఉంది బ్రతుకు? బానిసత్వం. కొట్టబడ్డారు, అవమానాలు పొందుకున్నారు, నిందలు వచ్చినాయి. వాళ్ళ గురించి పట్టించుకున్నవాడు లేనటువంటి పరిస్థితి. అక్కడ దొరికినటువంటి ఉల్లిపాయల కోసమా, దోసకాయల కోసమా బ్రతుకు? కాదు కదా. వాళ్ళు బానిసత్వాన్ని మరలా కోరుకుంటున్నారు, కానీ విడుదలను కాదు, విముక్తిని కాదు, స్వేచ్ఛను కాదు, పాలు తేనెలు కురిపించేటువంటి ఒక దేశాన్ని కాదు. బానిసలుగా బ్రతకడానికి మరలా వెనుక తిరిగి చూస్తున్నారు. సాతాను చేసేటువంటి పనులు ఇలా ఉంటాయండి. చాలామంది కూడా, కొంతమంది మాటలతోటి మాయ చేస్తారు, మరికొంతమంది చేతులతోటి మాయ చేస్తారు. ఇక్కడ సాతానుడు ప్రతి విధంగా కూడా మాయ చేస్తూనే ఉన్నాడండి. ఇది మాయ అని గుర్తించలేనటువంటి గుడ్డితనంలో బ్రతికితే, గుర్తించలేనటువంటి అజ్ఞానంలో బ్రతికితే నీవు కలుపు గింజవలే పెరిగివేయబడతావు. ఎందుకంటే కోత సమయం వచ్చేంత వరకు కూడా యజమానుడు ఓపికగా ఎదురు చూస్తున్నాడు. కనిపించడానికి గోధుమలు, కలుపు రెండు చూడటానికి ఒకే విధంగా కనిపిస్తాయి. తొందరలో మీరు గోధుమని పీకివేస్తారేమో, అందుకనే తొందరపడద్దు, ఆగండి అని చెప్పేసని దేవుడు ఆపుతున్నాడండి. నీవు గోధుమగా నాటబడిన వ్యక్తివైతే నువ్వు గోధుమగానే నువ్వు కోతకు రెడీ అవ్వాలి. గోధుమలనే దేవుడు, యజమానుడు తన గిడ్డంగులోనికి చేర్చుకుంటాడు. కలుపుని పెరికి అగ్నిలో వేయబోతున్నాడు. మరి నువ్వేంటి? గోధుమవేనా లేదా కలుపువా? ఏమై ఉన్నావు? సాతాను క్రియలను నీవు గుర్తించలేనటువంటి అజ్ఞానంలో బ్రతికితే, నీవు నిద్రమత్తుల జీవితాన్ని జీవిస్తూ ఉంటే, సోమరి వలె జీవిస్తూ ఉంటే, నీ ఆత్మను నీవు కోల్పోవటానికి ఎంతో సమయం లేదు. ఎందుకు అనంటే, నీవు జాగరూకత లేనివాడవైతే, మెలకువగా లేకపోతే అపవాది తను చేయవలసినటువంటి కార్యములన్నింటినీ కూడా నీ జీవితములు చేసేసి నిన్ను మరలా తిరిగి కోలుకోలేనటువంటి విధంగా సాతానుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనమందరం కూడా ఆలోచన చేద్దాం, మనమందరం కూడా సిద్ధపడదాం. ఏది దేవుని క్రియ, ఏది సాతాను క్రియ? దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? సాతానుడు ఏం మాట్లాడుతున్నాడు? ఎటువంటి బలహీనతలను అపవాది నిన్ను నాశనం చేయడానికి సృష్టిస్తున్నాడు? వాటి నుంచి బయటపడటానికి దేవుడు నీకు ఎటువంటి మార్గాన్ని ఆయన సిద్ధపరిచి ఉంచాడు? మెలకువ కలిగి దేవుని ప్రకారంగా
ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుని ప్రకారముగా జీవాన్ని కలిగి జీవిద్దాం. దేవుని ప్రకారముగా సంతోషముతోటి, ఆనందముతోటి, ఆశీర్వాదములతోటి బ్రతుకుదాం. సాతానుడు ఈ లోకపరంగా నిన్ను ప్రలోభ పెడితే, కనిపించదంతా కూడా నిజము అని చెబితే, జ్ఞానము కలిగి లోకము గతించును, లోకములో ఉన్న సమస్త వ్యామోహములు గతించును అనేటువంటి జ్ఞానము కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఆ దేవాతి దేవుడు మరలా మనందరి ఎడల జాలి కలిగి, దేవుని యొక్క క్రియలు ఎలా ఉన్నవి, అపవాది క్రియలు ఎలా ఉన్నవి అని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను నీవు బానిసవు కావు అని పిలుస్తున్నాడు. నీవు కుమారుడివి అని చెప్తున్నాడు. నీవు దేవునికి వారసుడివి అని చెప్తున్నాడు. కానీ అపవాది నీవు బానిసవు అని చెప్తున్నాడు. నీవు బలహీనుడు అని చెప్తున్నాడు. నీవు జయించలేవు అని చెప్తున్నాడు. కానీ దేవుని వాక్యము, దేవుని ఆత్మ ఈరోజు నీతో మాట్లాడుతున్నది. నీవు సమస్తమును ఆయన శక్తి వలన జయించగలవు. ఆయన కృప వలన సమస్తమును దాటగలవు. ఆయన కృప వలన నీవు బలవంతుడిగానే ఈ లోకములో బ్రతకగలవు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ, దేవా, నా ప్రతి బలహీనతలో నాకు బలమును దయచేయండి. ప్రతి అగ్నిబాణమును జయించగలిగిన సర్వాంగ కవచమును నాకు దయచేయండి. సాతానుకి, అపవాదికి ఏ బలహీనతకు లోను కాకుండా మీ యొక్క ఆత్మ బలమును నాకు దయచేయండి అని దేవునికి ప్రార్థన చేద్దాం. ఏ మనుష్యుడు కూడా బలహీనుడు కాడు. ప్రతి మనుష్యుని యందు దేవుని ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ సమస్తమును జయించగలిగినటువంటి ఆత్మ. దేవా, మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా దర్శించమని, మేము గోధుమగా నాటబడి గోధుమగానే మీ సన్నిధికి చేరే భాగ్యమును మాకందరికీ దయచేయమని ఈ మనవులన్నిటినీ నజరుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.